కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీలో మళ్లీ సీఎం రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చింది. కొత్తగా ప్రమాణ స్వీకరించిన మంత్రులకు షాకుల కేటాయింపు కోసం రేవంత్ హస్తీనకు వెళ్లగా మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఇతర మినిస్టర్ల వద్ద ఉన్న శాఖల మార్పునకు నో చెప్పింది. సీఎం రేవంత్ దగ్గరున్న శాఖలకు హైకమాండ్ కోత పెట్టింది. రేవంత్ దగ్గరున్న శాఖలనే వారికి కేటాయించాలని హుకుం జారీ చేసింది. దీంతో ఒరిజినల్ కాంగ్రెస్ నేతల దగ్గరున్న శాఖలను తన వర్గానికి ఇప్పించాలనుకున్న రేవంత్ ఎత్తుగడ పారలేదు. దీంతో ఢిల్లీలో పరాభవాన్ని కప్పిపుచ్చుకోవడానికి పనికి మాలిన డైవర్షన్ కుట్రలకు రేవంత్ విఫలయత్నం చేశారు. కొత్త మంత్రులకు తన దగ్గరున్న శాఖలే కేటాయిస్తున్నానంటూ గొప్పలు చెప్పుకున్నారు. అటు మంత్రివర్గ విస్తరణపై ఎలాంటి చర్చ జరగలేదని ఢాబికాలు పలికారు. మరోవైపు కాళేశ్వరంపై మళ్లీ అడ్డగోలు మాటలతో కుట్రబుద్ధి బయటకున్నారు సీఎం రేవంత్. 2 రోజుల్లో కాళేశ్వరంపై ప్రెస్ మీట్ పెడతానంటూ ప్రగల్భాలు పలికారు. అటు మెట్రో విస్తరణను కేటీఆర్ అడ్డుకుంటున్నాడని దొంగ ఏడుపులు ఏడ్చాడు. అయితే ఎల్ఐటీ సీఎండీని జైల్లో పెడతానని బెదిరించింది సీఎం రేవంత్ కాదా? మెట్రోపై కాంగ్రెస్ మీడియాలో అడ్డగోలు రాతలు రాయిస్తున్నది రేవంత్ కాదా అని ప్రజలు నిలదీస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీలో మళ్లీ సీఎం రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, మళ్ళీ రేవంత్ రెడ్డికి ఢిల్లీలో షాక్ తగిలింది అంటే మళ్ళీ పాలిటిక్స్ డైవర్ట్ చేసే మాటలే మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ చేసిన తర్వాత శాఖల కేటాయింపుకు సంబంధించి ఆయన ఢిల్లీ వెళ్లారు. ఆయన ప్రధానంగా తన వద్ద ఉన్న శాఖలు కాకుండా సీనియర్ల వద్ద ఉన్నటువంటి శాఖలను కత్తిరించి కొత్త వాళ్ళకు కేటాయించాలన్నటువంటి వ్యూహంలో భాగంగానే ఆయన ఢిల్లీ వెళ్లారన్న చర్చ కాంగ్రెస్ లో జరిగినటువంటి పరిస్థితి. అయితే శాఖల మార్పులకు సంబంధించి కూడా చేపట్టాలని చెప్పి వ్యూహం రచించారనే చర్చ నడుస్తా ఉంది. ఈ నేపథ్యంలో మొదటగా కేసీ వేణుగోపాల్తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మర్నాడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో దాదాపు 2 గంటల పాటు సమావేశమయ్యారు. అయితే ఈ శాఖల మార్పు కావచ్చు లేదా పాత మంత్రుల దగ్గర ఉన్నటువంటి శాఖలను కొత్త మంత్రులకు ఇచ్చేటువంటి అంశం ప్రతిపాదించగా అధిష్టానం నో చెప్పినట్టుగా సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అధిష్టానం పిలుపు ఇవ్వడంతో ఉటావుటిన ఆయన ఢిల్లీ అయితే వెళ్లారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన తర్వాత అయితే సీన్ రివర్స్ అయిందనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన వద్ద ఉన్నటువంటి శాఖలను ఇవ్వద్దు అన్నటువంటి ఆలోచనలో రేవంత్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో పాత మంత్రులు శాఖలకు కత్తిరించడాన్ని అధిష్టానానికి ఉత్తమ్ ఇతర సీనియర్లు అభ్యర్థులు చెప్పినట్టు తెలుస్తుంది. దీంతో ఏం చేయలేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్ద ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు ఇస్తామని చెప్పి మీడియా చిట్చాట్లో అయితే ప్రకటించాల్సిన పరిస్థితి అయితే మనం చూస్తాను. ముఖ్యమంత్రి వద్ద హోం, అదేవిధంగా మున్సిపల్, విద్యాశాఖతో పాటు 11 కీలక శాఖలు అయితే రేవంత్ రెడ్డి వద్దే ఉన్నాయి. ఆ శాఖలను వదులుకోవడానికి ఆయన సిద్ధంగా లేనట్టుగా తెలుస్తాను. అందులో భాగంగా పాత మంత్రుల దగ్గర ఉన్నటువంటి శాఖలను ఏవైతే ఎక్కువగా ఉన్నటువంటి శాఖలను కత్తిరించి వీరికి ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే సీనియర్లు అభ్యంతరం చెప్పడం, హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డి ఏదైతే ప్రతిపాదన తిరస్కరించడంతో ఇక చేసేది లేక రేవంత్ రెడ్డి అయితే తన వద్ద ఉన్నటువంటి శాఖలనే కొత్త మంత్రులకు ఇస్తామని ప్రకటించినటువంటి పరిస్థితి. శాఖలకు సంబంధించి కూడా సీనియర్లతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే మంత్రులుగా ప్రమాణం చేసి 3 రోజులు దాటినప్పటికీ ఇప్పటికీ వారికి శాఖలు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. అయితే రేవంత్ రెడ్డి అయితే కప్పిపుచ్చుకునేందుకు నేను కులగణన కోసం వచ్చా, మంత్రివర్గానికి సంబంధించి కావచ్చు లేదా శాఖల కేటాయింపుపై తాను ఢిల్లీకి రాలేదని చెప్పొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 రోజులుగా ఢిల్లీలో ఉండాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ కులగణనకు సంబంధించి ఆయన ఢిల్లీ వెళ్ళినట్లయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు పిలవాల్సి వచ్చింది? ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చే వరకు ఢిల్లీలోనే రేవంత్ రెడ్డి ఎందుకు ఉండాల్సిన దారి పరిస్థితి ఎందుకు వచ్చిందనేది ప్రధానంగా కాంగ్రెస్ లో జరుగుతున్నటువంటి చర్చ. మరోవైపు ఈరోజు కాళేశ్వరం కమిషన్ కు ముందుకు కేసీఆర్ హాజరయ్యారు విచారణకు. పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజానికం అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణులు అయితే తరలి వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ అయితే రేవంత్ రెడ్డి తెరలేపారని చెప్పొచ్చు. కాళేశ్వరం సంబంధించి 2-3 రోజుల్లో ప్రెస్ మీట్ పెడతానని కూడా మాట్లాడుతాం. మరొక మెట్రోకి సంబంధించి కూడా అనిష్ట వ్యాఖ్యలు అయితే చేస్తా ఉన్నారు. ఇటు చేయాల్సింది చేయకుండా అనవసరంగా విమర్శలు చేయడం, రెండోది డైవర్షన్ పాలిటిక్స్ అయితే రేవంత్ రెడ్డి పాల్పడుతున్నది మరోసారి స్పష్టమైంది.
రైట్ ప్రదీప్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.